అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. ఈరోజు నువ్వు అడిగావనేమో ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. సార్ సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్ సార్ ఏమైంది శ్రీవల్లి, సార్? నువ్వు కొంచెం బయటకు వెళ్ళమ్మా. అది కాదు ప్రసాద్ గారు, సార్కి నువ్వు ముందు బయటకు వెళ్ళమ్మా ప్లీజ్. ప్రసాద్, ఆ అమ్మాయి నుండి నువ్వు ఏమైంది సార్? సడన్ గా అలా అయిపోయారు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? చాచా, అదేం లేదమ్మా. నువ్వు అడిగింది కరెక్ట్గానే ఉంది, కానీ నా గతమే అంత కంఫర్ట్గా లేదమ్మా. అందరూ భవిష్యత్తు మీద ఆశతో బతుకుతారు, కానీ నేను గతం తాలూకు జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. గతంలో కూడా నా ప్రాణాలు తీయాలనుకునేంత శత్రువులు ఎవరు లేరమ్మా. నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్లే తప్ప. మరెందుకు సార్ గతాన్ని తలుచుకోగానే అలా అయిపోయారు? నా భవిష్యత్ అంతా గతంలోనే ఉండిపోయింది కాబట్టి. నాతో పాటు జీవితాంతం కలిసి నడవాల్సిన నా భార్య గతంలోనే ఆగిపోయిందమ్మా. ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో తెలియదు, కానీ భవిష్యత్తు మీద ఆశ లేని నాకు బతికుండగానే నా భార్యను ఒక్కసారైనా మళ్ళీ చూసి కన్ను ముయ్యాలనే కోరిక మాత్రం నాకుందమ్మా. సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని సుబ్రహ్మణ్యపురంలో చూసినప్పుడు మీ మొహంలో ఇలాంటి వెళితే నాకు కనపడింది సార్. మీ గతానికి సంబంధించిన పెయిన్ అంతా ఆ ఊరితోనే ముడిపడిందనుకుంటున్నాను. అవునమ్మా. సార్ మీ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతున్నాను అని అనుకోకపోతే అసలేం జరిగిందో చెప్తారా? మీకు మీ భార్య ఎందుకు దూరమైంది? ఒక తప్పు కారణంగా నా భార్య నాకు దూరమైందమ్మా. ఆ తప్పు తనే చేశానని ఒప్పుకొని నా జీవితం నుంచి వెళ్ళిపోయిందమ్మా. కానీ నా భార్య తప్పు చేస్తుంటుందని ఇప్పటికి కూడా నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. నా మనసుకే కాదు, తనను చూస్తే ఎవ్వరు కూడా తను తప్పు చేసిందని అనుకోరు. ఉండమ్మా, నీకు తన ఫోటో చూపిస్తాను. చూడమ్మా, కేశవ, ఏంట్రా ఇది? మీరు ఆగండి నాన్న ప్లీజ్. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇంత చెప్పినా నువ్వు మా నాన్నని ఏదో రకంగా కలవాలని చూస్తున్నావంటే నేను ఇప్పుడు ఖచ్చితంగా అనుమానించాల్సిందే. నువ్వు మా నాన్నని చంపాలని చూస్తున్నావని కన్ఫర్మ్ అవుతుంది. కేశవ, తను నన్ను చంపాలన్న ఉద్దేశంతో రాలేదు. బర్త్డే పార్టీలో నన్ను చంపాలనుకున్న వాళ్ళు ఎవరన్న విషయం గురించి కనుక్కోవడానికి వచ్చింది అని తను చెప్తే మీరు నమ్మేస్తున్నారా? మన వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళ ప్లాన్లన్నీ ఇలాగే ఉంటాయి. ఇలాంటి మాటలు చెప్పి మళ్ళీ దగ్గరకు వస్తారు, టైం చూసుకుని చంపే ప్రయత్నం చేస్తారు. శ్రీవల్లి, వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా?
ఏంటి సార్ మాట్లాడితే పోలీసులు పోలీసులు అంటారు? ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మీరింటికి రావద్దు అన్నారు, రాలేదు. కానీ ఇది ఆఫీస్, ఇక్కడ వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను వాళ్ళలాగే ఓ కంపెనీ ఎండీని కలవడానికి వచ్చాను. ఇక్కడికి రావద్దనే హక్కు మీకు లేదు. ఇల్లైనా ఆఫీస్ అయినా ఎక్కడైనా సరే ఆయన్ని నువ్వు కలవకూడదు. చూడు, ఒక్కసారి ఆయన చూడు. ఆయన కళ్ళల్లో నీళ్లు, చేతుల్లో వణుకు చూస్తుంటేనే ఇప్పుడు ఆయన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకి ఏమన్నా అయితే ఆయన ప్రాణం నువ్వు తిరిగి తీసుకొస్తావా? కేశవ, కాస్త నా మాట వినరా. నాకు మీ మాట కన్నా మీ ప్రాణమే ముఖ్యం నాన్న. దయచేసి మీరు అడ్డుపడకండి. అయినా ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? నీ మైండ్ సెట్ మార్చుకోవా? మారాల్సింది నా మైండ్ సెట్ కాదు సార్, మీది. నేను తప్పు చేయలేదని మీ మనస్సాక్షికి తెలుసు. అయినా వాంటెడ్లీ నన్ను పదే పదే హర్ట్ చేయడం మీ డిస్టర్బ్డ్ మైండ్ సెట్కి నిదర్శనం. కానీ నేనలా కాదు. నా పట్ల మీకున్న ఆలోచనని, అభిప్రాయాన్ని మార్చి రోజు కోసం ప్రయత్నిస్తున్నాను. అది త్వరలోనే జరుగుతుంది. సారీ సార్, మీ అబ్బాయిని ఇలా అడగటానికి నాకు ఎలాంటి రైట్ లేదు సార్. నా బాగు కోరుకునే వ్యక్తిగా మిమ్మల్ని కలవాలని వచ్చాను. మీ ఆరోగ్యం జాగ్రత్త సార్. ఉంటాను. సార్, ఓల్డ్ మోడల్ సార్. బండి మొత్తం బోర్కు వచ్చేసింది. వర్క్ ఏమో చాలా ఉంది. అందుకే 12,000 అవుతుంది అంటున్నాను. సార్, మీరు బయట ఏ మెకానిక్ ఇచ్చినా 12,000కు తక్కువ ఎవరూ తీసుకోరు. అందుకే కార్బొరేటర్ కూడా కొత్తది మార్చాం సార్. అలాగే సార్, మీరు వర్క్ గురించి ఏం టెన్షన్ పడకండి. ఈ సుబ్బు చెప్పాడు కదా, ఎలాంటి బండి అయినా రేసు గుర్రంలా పరిగెట్టేస్తుంది. సార్, మీకు మళ్ళీ 3 years వరకు ఏ రిపేర్ రాకుండా నేను చూసుకుంటాను. అడ్వాన్స్ కింద ఒక 5,000 ఫోన్పే చేయండి సార్. ఇదే నెంబర్కి సార్. సరే సార్, రేపు ఈవినింగ్ కల్లా బండి రెడీ అయిపోతుంది సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ. బాబాయ్, ఏమైంది బాబాయ్? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేదైనా కష్టం వస్తే తీర్చడానికి నేనున్నాను కదా బాబాయ్. నాకు చెప్పకుండా నీలో నువ్వే ఏడవాలా? అబ్బాయ్, ఉల్లిపాయలకు వస్తూ కన్నీళ్ళు వస్తుంటే ఎటకారంగా జోకులు వేస్తున్నావా? రా, వచ్చి ఉల్లిపాయలు పోయి, నేను పోయి కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను. సరదాగా అన్నానులే బాబాయ్. ఈ పొడుగు నువ్వు వంటేం చేయక్కర్లేదు. అలా రెడీ అయిపోయి బయటికి ఏదైనా రెస్టారెంట్కి వెళ్తుందాం. వినడు కదా మాట. శ్రీవల్లి గారు, మీరు ఇక్కడ? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అండి. కమ్, వెల్కమ్ టు మై హోమ్. ఎక్కడికి? ఇద్దరు బయటికి బయలుదేరారు? రెస్టారెంట్కి వెళ్తున్నాం శ్రీవల్లి గారు. కాకపోతే మీరు వచ్చారు. పదండి, ముగ్గురం కలిసి వెళ్ళి భోంచేద్దాం. మీకోసం నేను స్పెషల్ కర్రీ తీసుకొచ్చాక కూడా రెస్టారెంట్కి వెళ్తారా?
మా కోసం స్పెషల్ కర్రీ తెచ్చారా? ఏంటండి అది? పన్నీర్ బటర్ మసాలా అంటే మీకు ఇష్టం కదా? ఎలాగో డిన్నర్ టైం అవుతుంది. బ్రహ్మచారులిద్దరూ వంట ప్రిపరేషన్లో ఉంటారని గెస్ట్ చేసి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చిన్నదాన్ని కూడా థ్యాంక్స్ చెప్పాలా? మనిద్దరి మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండకూడదని చెప్పినట్టు గుర్తు. సర్లేండి, మీరు కూడా రండి, కలిసి భోంచేద్దాం. లేదు సుబ్బుగారు, నేను వెళ్ళాలి. మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఏంటండి అది? ఈరోజు నేను కోదండరామయ్య గారిని కలిశాను. అవునా? ఏమన్నారు? మర్డర్ అటెంప్ట్ చేసిన ఆవిడ గురించి ఏమైనా చెప్పారా? దానికి సంబంధించిన ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందన్నారు? కోదండరామయ్య గారి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. పోలీసులు కూడా ఆ విషయంలో ఏం చేయలేకపోతున్నారు. ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఆ వ్యక్తిని పట్టుకునే ప్రాసెస్లో అన్ని దారులు మూసుకుపోయినట్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఒక కేసుని స్టడీ చేసేటప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో స్టడీ చేయాలండి. ఒక డోర్ మూసుకుపోయిందని డిసప్పాయింట్ అవ్వకూడదు. వెతికితే మరో మార్గం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఈ ఫామ్లోనే ఫాలో అవుతారు. ఇప్పుడు నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మనం ఇప్పటి వరకు పాయిజన్ పెట్టిన వ్యక్తి గురించి ఆలోచించాం, కానీ పాయిజన్ గురించి మర్చిపోయాం. కోదండరామయ్య గారికి పెట్టిన విషయం ఏంటి? అది కెమికలా లేక స్నేక్ పాయిజనా అనేది క్లియర్గా తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. అది ఏ టైప్ పాయిజన్, దాని కాంబినేషన్లో ఏదైనా మిక్స్ అయ్యిందా, అది ఎక్కడ దొరుకుతుంది, ఎవరు కొన్నారు, ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. సూపర్ శ్రీవల్లి గారు, ఒక సిఐడి లాగా ఆలోచించారండి మీరు. అందుకే మిమ్మల్ని గ్రేట్ అనేది. ఇంకా మరి లేట్ ఎందుకు? పైగా మీరు చెప్పినట్టు ఆ పాయిజన్ గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడదాం. మిమ్మల్ని నేను చాలా బాగా ఇబ్బంది పెడుతున్నాను సుబ్బుగారు. నా పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీ టైం అంతా వేస్ట్ చేస్తున్నాను. మీ గ్యారేజ్ పనులన్నీ మానుకొని నా పని మీదే తిరుగుతున్నారు. ఊరుకోండి శ్రీవల్లి గారు, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? నేను రోజు మొత్తం అదే పని మీద తిరుగుతున్నానా ఏంటి? అవసరమైనప్పుడే కదా ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు ఇంకెప్పుడు అలా థింక్ చేయకండి. అవునమ్మా, గ్యారేజ్లో పనులు చూసుకోవడానికి నేనున్నాను కదా. పైగా సుబ్బు టాలెంట్ గురించి నీకు తెలియదేముంది? అందరూ 2 గంటల్లో చేసే పనిని మా అబ్బాయి గంటలో చేసేస్తాడు. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, బండి రిపేర్ చేసినంత స్పీడ్గా నీ సమస్యను కూడా రిపేర్ చేస్తాడు. తెలుసండి, తను చాలా గ్రేట్ మెకానిక్ కదా. ఇన్నాళ్ళకి కరెక్ట్ మాట చెప్పావు బాబాయ్. నేనెప్పుడు కరెక్ట్గానే చెప్తాను అబ్బాయి, నువ్వే అర్థం చేసుకోవు. సరే సుబ్బు, మరి నేను బయలుదేరుతాను. మీరు భోంచేయండి, నేను తర్వాత మీకు కాల్ చేస్తాను. అలాగే అండి, వెళ్ళొస్తానండి. జాగ్రత్త అమ్మా. బాయ్. తీసుకోండి. దేనికమ్మా ఇది? ఇవాళ ఏమన్నా స్పెషల్ డేనా? మీరు 100% హెల్తీగా ఉన్నారని, మీ హెల్త్ టోటల్ గా క్యూర్ అయిందని అమ్మ చెప్పింది. అంతకంటే స్పెషల్ డే ఇంకేముంటుంది? అందుకే మీరు హ్యాపీగా విషెస్ చెప్పాలని బొకే తీసుకొచ్చాం తాతయ్య, తీసుకోండి. థ్యాంక్ యూ బంగారు. అమ్మ కల్పన, పిల్లలు దేవుళ్లతో సమానమంటారు. నాకు వీళ్ల దీవెనలు కూడా తోడైనట్టున్నాయి. అవును, ఈరోజు మీకు స్కూల్ లేదా? ఇవాళ హాలిడే తాతయ్య. అవునా? మరి హాలిడే ట్రిప్ ఏం ప్లాన్ చేయలేదా? లేదు తాతయ్య. అయ్యయ్యో. నాన్నా, పాపం మీకు ఇలా జరిగినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. కాసేపు అలా బయటకు తీసుకెళ్దామంటే వద్దంటున్నారు. సరే, ఇప్పుడు నాకు పూర్తిగా బాగైంది కాబట్టి ఈరోజు ఎటైనా సరదాగా బయటికి వెళ్దామా? నువ్వు చెప్తే వెళ్తాను తాతయ్య. సరే, ఫిల్మ్ సిటీ ఓకేనా? ఓకే తాతయ్య, వెళ్దాం వెళ్దాం. ఓకే, ముందు మీ ఇద్దరు వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే అమ్మా. రా అనన్య. నాన్న, మంచినీళ్ళు, కాఫీ తెమ్మంటారా? ఇక్కడ చూస్తే చావాల్సిన వాడు బ్రతికిపోయాడు. అక్కడ చూస్తే ఆండాలు చచ్చిన నిజం చెప్పకూడదని ఫిక్స్ అయిపోయి మనల్ని ఇరిటేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి కేశవా? ముందు ఆండాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. దానికి నిన్నటి నుంచి మనం ఫుడ్ కూడా పెట్టలేదు. దారిలో తినడానికి ఏమన్నా తీసుకెళ్దాం.
లేదంటే ఆకలితో చచ్చిందంటే దాని మైండ్లో ఉన్న మ్యాటర్ మనకు తెలియకుండానే మట్టిలో కలిసిపోతుంది. పద. ఈ టైంలో వీడు ఇక్కడికి వస్తున్నాడేంటి? ఎందుకొచ్చాడు? ఏ ఇంపార్టెంట్ మ్యాటర్ తీసుకొచ్చాడు? ఇప్పుడు మన ఇద్దరం బయటకు వెళ్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది మనకెలా తెలుస్తుంది? ఆ ఆండాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ సంగతి చూడు. సతీష్ గారు. హలో కేశవ గారు. హాయ్ సార్. నాన్నగారు ఉన్నారా? హాల్లో ఉన్నారు, రండి. కేశవ, నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, బాయ్. వెళ్ళు. వస్తాను సార్. రండి సార్. నమస్తే సార్. నమస్తే సతీష్ గారు, కూర్చోండి. సార్, మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? పూర్తిగా కోలుకున్నాను సతీష్, నో ప్రాబ్లం. కానీ మా నాన్నగారిని ఇంత ప్రాబ్లంలోకి నెట్టి మా కన్నీళ్ళకి కారణమైన ఆ క్రిమినల్ లేడీని మాత్రం మీరింతవరకు పట్టుకోలేదు ఏసీపీ గారు. ఆమె కోసం మా టీం చాలా ట్రై చేస్తుంది కేశవ గారు. కాకపోతే బర్త్డే జరిగిన ప్లేస్లో సీసీ కెమెరాలు లేకపోవడం, హాస్పిటల్లో ఆ రోజే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఎటువంటి క్లూ దొరక్క ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుంది. లేదంటే ఈ పాటికి ఆవిడ జైల్లో ఉండేది. సతీష్ గారు, కంప్లైంట్ ఇచ్చిన రోజే మీకు ఆ విషయం చెప్పాను కదా, ఇంకా మీరు అదే విషయం చెప్తున్నారు. మా సర్వెంట్స్ ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా మరో కోణంలో ఎంక్వైరీ చేయండి. ఈ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా సార్, మేము అన్ని విధాలుగా ఎఫర్ట్స్ పెడుతున్నాం. త్వరలోనే ఆమెను పట్టుకుంటాం. సతీష్ గారు, ఆవిడ మీకు దొరకడం లేట్ కావచ్చు, కానీ మా నుండి మిస్ కాలేదు. ఎక్కడో ఒక చోట దొరికే తీరుతుంది. కానీ తన దొరికే వరకు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సార్. పార్టీ జరుగుతున్న ఇంట్లోకి వచ్చి అంతమంది ఉండగా మీకు విషం ఇచ్చి చంపాలని చూసిందంటే తను చాలా డేంజర్ పర్సన్ అయి ఉండాలి సార్. కానీ తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు మీ మీద ఇంకా కోపంతో ఉండుండొచ్చు. సెకండ్ అటెంప్ట్ కోసం మీ ఇంటి చుట్టూనో ఆఫీస్ చుట్టూనో ఖచ్చితంగా తను తిరిగే అవకాశం కూడా ఉంది. అలా మీకు ఎవరైనా అనుమానంగా కనిపించినా నాకు వెంటనే కాల్ చేసి చెప్పండి. అలాగే సతీష్ గారు. పిచ్చి ఏసీపీ, ఇంట్లో అయినా బయటైనా ఈయన్ని వెంటాడేది మేమే కదా. సెకండ్ అటెంప్ట్ చేయబోయేది కూడా నేనే. టైం చూసి మా నాన్నని లేపేసి అది ఆ లేడీ క్రిమినల్ ఖాతాలో వేసేస్తా. నమస్తే సీతమ్మ గారు. నమస్తే చలపతి గారు. నమస్తే అండి. నమస్తే. ఈ నెల కలెక్షన్ డబ్బుల కోసం వచ్చాం. 2 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడే ఇస్తాను. సరే. ఆండాళ్ళ గురించి ఎలాగైనా ఈరోజు తెలుసుకోవాలి. కానీ ఎలా? డబ్బుల కలెక్షన్ కోసం శ్రీవల్లితో రావాల్సి వచ్చింది. ఈ పని ముగించుకుని కేశవని ఫాలో చేసి పనిలో పడాలి. అప్పుడే నేను ఆండాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి పాయిజన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోవాలి. కానీ అమ్మకు ఆ విషయం తెలియనివ్వకూడదు. కలెక్షన్స్ పూర్తయ్యాక అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. సీతమ్మ గారు, ఇదిగోండి, లెక్క పెట్టుకోండి. శ్రీవల్లి, ఈ డబ్బులు లెక్క పెట్టమ్మా. ఇదేంటి, కోడలి పిల్ల ఈ టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తీసుకుంటోంది? కోదండరామయ్య ఇంటి కోడలు ఇలా రోడ్డు పక్కన టిఫిన్ కొండవేంటి? ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి దగ్గర టిఫిన్ తీసుకుంటోంది అంటే అతనికి కాదు, ఖచ్చితంగా ఆండాళ్ళకే అయి ఉంటుంది. ఇప్పుడు ఆర్తిని ఫాలో చేస్తే ఆండాళ్ళు ఎక్కడుందో తెలిసిపోతుంది.
అమ్మా ఇక వెళ్దామా? శ్రీవల్లి, ఇప్పుడే మనకు ఒక ఆర్డర్ వచ్చింది. ఎవరో రఘురామ్ గారట, వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందట. స్వీట్స్ కావాలంటున్నారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు ఇంటికెళ్ళమ్మా. సరే అమ్మా, పక్క స్ట్రీట్లో ఉన్న షాప్లో కలెక్షన్ తీసుకుని వెళ్తాను. అలాగేనమ్మా. బాయ్ అమ్మా. ఆటో బాబు, చెప్పండి. ఆ కార్ వెళ్తుంది కదా, ఆ కార్ని ఫాలో చెయ్యి. సరే కూర్చోండి. త్వరగా పోనీ బాబు, త్వరగా. అలాగే మేడం. అదిగో ఆ కారే. అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. కానీ అదేంటో ఈరోజు నువ్వు అడిగావనేమో ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.